గుత్తి దొండకాయ రెసిపీ మీరు ఎప్పుడైనా విన్నారా? వినకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి కమెంట్ చేయండి. ముందుగా చింతపండును నానబెట్టుకొని ఉల్లి మిర్చిని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దొండకాయలు శుభ్రంగా కడిగి 2 సైడ్స్ కట్ చేసుకొని ఇలా 4 పార్టీషన్స్ వచ్చేలా కట్ చేసుకోండి. దొండకాయలు ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న దొండకాయలను యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని వేయించుకుంటూ ఒక మిక్సీ బౌల్లో 2 టమాటోలు, అల్లం వెల్లుల్లి అలాగే ఒక ఉల్లిపాయను వేసుకొని బ్లెండ్ చేసుకోండి. నెక్స్ట్ వేయించిన దొండకాయలను తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, చిల్లీ ఇంకా కొత్తిమీరను యాడ్ చేసుకొని బాగా వేయించుకోండి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ను అందులోనే పసుపు, ఉప్పు, కారం, ధనియాల జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న దొండకాయలను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపులో వాటర్ యాడ్ చేసుకొని గుంజు తీసుకుని వేసుకోండి. 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోండి. దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్.